నువ్వు ఓడిపోలేదమ్మా. హలో, ఎంపీ ఆనందరాజును మాట్లాడుతున్నాను. అవును, వరదరాజును కోర్టుకు రమ్మన్నావంట, ఏంటి ఆలోచించే చెప్పావా? ఆలోచించకుండా ఉంటానా సార్? నేను వరదరాజు గురించి నాకు బాగా తెలుసు. కానీ ఆ అమ్మాయి హైకోర్టులో కేసు అప్పీల్ చేసిన దగ్గర నుంచి అతని పేరు చాలా చోట్ల మెన్షన్ చేశారు. సరేనయ్యా, అందుకనే లేదు సార్, రేపు ఈ కేసు సరిగ్గా విచారించలేదని ఎవరూ అనుకోకూడదు. అదే ఊరికే ఫార్మాలిటీకి ఒక్క నిమిషం వచ్చి వెళ్ళమనండి, కేసే ముగించేద్దాం.